ఆ ప్యాటర్న్లో చేశాను. ఫస్ట్ టైం ఒక ద్రవిడియన్ స్క్రిప్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్ట్రైట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అందుకోసమే మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సినిమా మీద. అది తెలియదు, అది బాహ్యంగా అభిమానికి అభిమానులాగా కనపడుతుంది, సామాన్యుడికి ఓ రకంగా కనపడుతుంది, రికార్డ్స్ చూస్తే పెద్దవి వస్తాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే ద్రవిడియన్ స్టైల్ స్క్రిప్ట్ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే మేకింగ్ అనమాట. అది దాంట్లో ఉన్న టోటల్ రహస్యం. ఎస్ ఎస్ ఓకే. గోపాలకృష్ణ గారు ఓకే అనుకున్న తర్వాత ఆయన ఎట్లా చెప్పాలి, వచ్చే జన్మ అంటూ ఉంటే అందరం కలిసి పుట్టాలని నేను అనుకుంటాను. అంత మంచి దైవంతో సమానమైనటువంటి ఆయన బి గోపాల్ గారు. వాళ్ళ మధ్య పుట్టాలని ఉంది నాకైతే. అక్కడ నుంచి ట్రావెల్ ఇంకా మళ్ళీ హీరో గారి దగ్గరికి వెళ్ళిపోయిందా? ఇమీడియట్గా హీరోకి చెప్పేశారు. నేను చెప్పగానే ఇమీడియట్గా సేమ్ డే చెప్పేశాను బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారు ఓకే చేయడానికి ఒక ఆఫ్ ద రికార్డ్ అనుకోండి, ఓపెన్గా చెప్తాను కాబట్టి నేను ఏదైనా, సనాతన ధర్మాన్ని నోటితో చెప్పటం వేరు, సనాతన ధర్మాన్ని పాటించటం వేరు, సనాతన ధర్మాన్ని ఒంటి నిండా తీసుకొని నిత్యం, మీకు తెలుసో తెలీదో, నందమూరి బాలకృష్ణ గారు నిత్యం ఒక మంత్ర పఠనంలో ఉంటారు.